కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి మనం ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మనం బలవంతులుగా ఉండాలని దేవుని యందు ఆసక్తి కలిగి ముందుకు నడుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అత్యంత ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ యొక్క వర్తమానమును మీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా. మీరే మా ముందుండి మాకు నోరుగా, మాటగా, వాక్కుగా ఉండి మీ సన్నిధి మాతో ఉంచి నీ ఆత్మశక్తితో నింపి బలపరచండి అయ్యా. మీ సహాయం కొరకు అర్జిస్తున్నాను ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, ఇదిగో పాతవి గతించిపోయినవి, ఇదిగో నూతన సృష్టిగా నువ్వు మారాలని చెబుతున్నావు అయ్యా. నేను అనేక మందిని మార్చడానికి సరిపడిన స్థితిలో బలవంతులుగా నిలబెట్టి అనేక మందికి ఉపయోగపడే పనికొచ్చే పాత్రగా చేయమని అయ్యా నీ సన్నిధిలో గోజాడుచున్నప్పుడు ఇట్టి పాత్ర నాకు ఇచ్చావు తండ్రి. ఉపయోగపడటానికి కృప దయచేయండి. అందరి హృదయములు బట్టబయలుగా ఎరిగిన వాడవి నాయన. అంతరంగములు చూస్తున్నా దేవుడివి. మీ కృపతో నింపి బలపరిచి నన్ను వాడుకొని మహిమ పొందమని వింటున్న వాక్యము ద్వారా ఎంతమంది హృదయంలో అయ్యా బలవంతులుగా ఉండాలో వారందరితో మీరు మాట్లాడి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుండి స్టార్ట్ చేద్దాం, చదువుకుందాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకును మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమముకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనకు పౌలు గారు రాశాడు కదా, ఈ మాటలు పౌలు గారు రాశాడు. రోమీయులకు రాసిన పత్రికలన్నీ పౌలు గారే రాసుకుంటూ వెళ్ళాడు. మరి గమనించినట్టయితే లోకములో పాపములో మగ్గిపోతున్న మనము నశించిపోవటం దేవునికి ఇష్టం లేక మనల్ని ఎన్నుకోవాలని ఏర్పరచుకోవాలని దేవుడి ఉద్దేశం. పాపిని పాపముతోనే ఉండుట కంటే పాపము నుండి విడుదల పొందాలని దేవుడి చిత్తం. కాబట్టి మనందరం లోకములో ఉన్నప్పుడు ఆయన చెప్పే మాట ఖచ్చితంగా, మీరు లోకంలో ఉన్నప్పుడు మీ అవయవాల్ని మీ మనస్సుని పాపమునకు అమ్మారు. లోకమునకు, శాపమునకు, పాపమునకు, అవిధేయతలకి అమ్మేశారు. ఎలాగూ అవినీతి జరిగిందో, పాపమునకు నీ అవయవాలు ఎలా వాడబడ్డాయో, ఇప్పుడు యేసు క్రీస్తు అను ప్రభు దగ్గరకు నువ్వు వస్తే మీ అవయవాలని పాపమునకు ఎలాగ అమ్మేసావో ఇప్పుడు యేసయ్యకే నువ్వు అమ్ముడు పోవాలి. యేసయ్యకే సమర్పణ చేయాలి. నీ అవయవాలు అందుకే వాడబడాలి. నీలో నీతి ఫలించాలి. నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే నీ అవయవాళ్ళు పాపము నుంచి విడిపించబడాలి. ఎక్కడ శాపములో పట్టబడ్డావో, ఎక్కడ కోపములో పట్టబడ్డావో, ఎక్కడ దేవునికి విరోధమైన ఆలోచనతో పట్టబడ్డావో వాటిని విడిపించాలి. ఇప్పుడు మనం క్రీస్తును కలిగినాక, రక్షణ పొందినాక, దేవుని కలిగిన వ్యక్తికి ఖచ్చితంగా ఆ విడుదల పొందాలనే ఆశ ఉండాలి. ఎంతమందికి ఆశ ఉంది, దప్పిక ఉంది, ప్రార్థనకు వస్తున్నాములే, గుడికి వెళ్తున్నాములే, పర్వాలేదు అనుకుంటే దేవుని పిల్లలం కాదు. నేను నా అవయవాలు ఒకప్పుడు దొంగతనానికి, వ్యభిచారానికి, తాగుడికి, జూదానికి అమ్మేశాను, వాటికే వాడుకున్నాను. అయితే ఇప్పుడు నా అవయవాలు క్రీస్తుని కలిగి తెలుసుకున్నాను, రక్షణ పొందాను అనుకున్న ప్రతి వ్యక్తులు యేసు క్రీస్తుని తెలుసుకొని యేసుతో నడిచే బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకని అలా తెలుసుకుంటే చాలదు, మీ అవయవాలు కూడా తాకట్టులో ఉన్నాయి. మీ మనసు పాపము అనే తాకట్టులో ఉండే,
పాపం అనే తాకట్టులో ఉండే, వ్యభిచారం అనే తాకట్టులో ఉండారు. అందుకని మీరు విడిపించబడాలి అని చెప్తున్నాడు మనకి. ఈరోజు మన హృదయాలు విడిపించబడినయా పరీక్షించుకుందాం. దేనికి నువ్వు బానిసగా ఉన్నావు? ఎక్కడ నీ హృదయం పట్టబడింది? ఎక్కడ నీ హృదయం దేని కింద ఏ కట్టులతో బంధించబడి ఉండవు? ఆ కట్టులు తెంచుకొని క్రీస్తు యేసుతో ఉండటానికి మనం సామర్థ్యులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. సామర్థ్యము కలిగిన దేవుడే మనకి ఆ అధికారం ఇస్తున్నాడు. కాబట్టి మనము మన నాలుకని ఎన్నిటికి వాడుంటాం? అబద్ధాలకు వాడామా, ముచ్చట్లకు వాడామా, లోక పద్ధతులకు వాడామా, లోక ఇష్టానికి వాడామా? మన నాలుకను కూడా విడిపించాలి తాకట్టు నుంచి. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన విడిపించగలడు. నువ్వు ఇష్టపడాలి. ప్రభా, మొదట నేను ఇలా నా అవయవాలను అమ్మేసానయ్యా, లోకానికి పాపానికి అమ్మేశాను, అయితే నన్ను విడిపించు ప్రభా. ఆ కట్టుల నుంచి నన్ను విడిపిస్తే నేను నీతో నడవగలనయ్యా, నన్ను విడిపించు ప్రభా, ఇక నీ కొరకే బ్రతుకుంటే అనే మాట మనం హృదయపూర్వకంగా ఎప్పుడు ప్రభు దగ్గర పలుకుతామో అప్పుడు క్రీస్తు యేసు ప్రభు మనల్ని నిలబెడతానికి ఆయన సమర్థుడు మన దేవుడు, శక్తివంతుడు. ఇంకో రకంగా చెప్పాలంటే బైబిల్లో మరి 3 భక్తులు అగ్నిగుండానికి వెళ్ళారు. ఎవరి కోసం వెళ్ళా? యేసు క్రీస్తుని ఎరిగాము మేము, ఆ బొమ్మకు మేము పూజ చెయ్యము అన్నారు. ఆ ఒక్క 3 తేలారు ప్రపంచం అంతట్లో. రేపు రాకడి దినాల్లో భక్తి జీవితంలో ఎంతమంది తేలిపోతారో ఇలాగా పరిశీలన చేసుకుంటూ పోతే ఒక్కొక్క సంఘానికి ఒక్కరైనా ఉన్నారా, 2 ఉన్నారా? ప్రార్థన పరులు, ఆత్మీయులు, భక్తి పరులు, నీతిమంతులు, పరిశుద్ధులు ఎవరైనా ఉంటే సంఘంలో 2 ఉన్నారా, 3 ఉన్నారా అని పరిశీలన చేసుకోవాలి మనం. మిగతా వాళ్ళందరూ పొట్టులాగా తేలిపోతారని ఉంది. తీర్పు దినాన పొట్టు వలే తేలిపోతారని ఉంది వాక్యం. మరి కాబట్టి మనము ఏ గుంపులో ఉన్నాం? అసలు మనం ప్రార్థనకి వెళ్తున్నాం ఎన్నేళ్లుగా, మన కట్టులు తెగిపోయినాయా? మనకి పాపం అనే కట్టులు, లోకం అనే కట్టులు, శాపం అనే కట్టులు బంధించబడే ఉండి ప్రార్థనకి వెళ్తూ వాక్యం వింటూ వస్తున్నామా? అలాగ వింటే ప్రయోజనం లేదు. అలాగ నీ జీవితం మార్పు లేకపోతే నీ అవయవాలకు విడుదల లేదు, నీ హృదయానికి విడుదల లేదు, నిత్య రాజ్యం వెళ్ళలేవు. నిత్యము అగ్ని ఆరని పురుగు చావని యాతనా స్థలం ఒకటి ఉందని బైబిల్ చెబుతుంది. మరి మనం వినాలా, నమ్మాలి. అందులోకి వెళ్లకుండా ఉండాలంటే మనం బ్రతుకుండగానే భూమి మీదే మన దేహాన్ని, మన అవయవాల్ని చక్కుపరుచుకోవాలని యేసయ్య చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన అంటున్నాడు కదా, ఇంకేమంటున్నాడంటే గలతీ రాసిన పత్రికలో గలతీ 5వ అధ్యాయము 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే క్రీస్తు యేసు సంబంధులు. ఇందాక పాయింట్, నువ్వు ఎక్కడ పాపములో బంధించబడ్డావో, ఏ కట్టుల చేత బంధించబడ్డావో విడిపించబడాలి. మొదట రక్షించబడాలంటే చాలామంది అనుకుంటున్నారు, నీళ్ళల్లోకి వెళ్ళి బాప్తీసం తీసుకున్నాను, నేను కూడా రక్షణ పొందాను అనుకుంటున్నారు. కానీ అది రక్షణ మాత్రము కాదు. నీ ఆత్మీయ స్థితి మొదటగా నువ్వు రక్షించబడాలి. క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకోవాలి. నీళ్ళలో బాప్తిసం పొందిన అనేక మంది కుటుంబాలు మీరు చూడండి, పరీక్షించండి. ప్రార్థన లేదు వారిలో, ఆత్మీయత లేదు వారిలో, క్రియలు లేవు వారిలో, భయము లేకుండా జీవిస్తున్నారు. గుడికి రారు, ధైర్యంగా రోడ్ల మీద ఉంటారు, ధైర్యంగా ముచ్చట్లాడతారు. వారికి దేవుని భయము లేదు గనక. ఇప్పుడు ఈయన అంటున్నాడు కదా, ఈ వాక్యములో ఏం చెప్తున్నాడంటే శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రతములు, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు,
క్రోధములు, కక్షలు, భేదములు. ఆయనే పాపాలకు పేర్లు పెట్టేశాడు. మనుషులకి ఎలా పేర్లు ఉంటాయో పాపానికి కూడా పేర్లుండయి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నీవు చేసే పాపాలకు పేర్లు పెట్టాడు కనుక నీవు చేసే పాపాలకు పేర్లు పెట్టుకొని నువ్వు కూడా ఒక్కొక్క పేరుని బట్టి పాపం ఒప్పుకోవాలి. ఒక్కొక్క పేరుని బట్టి పాపం ఒప్పుకోవాలి. ఆ పేరును పట్టుకొని ప్రభా ఇదిగో నాలో కక్ష ఉంది, ఇదిగో భేదం ఉంది, ఇదిగో మత్సరం ఉంది, ఇదిగో కక్షలుండే అని చెప్పాడు కదా మన కోసం. మన హృదయమును విప్పి ఒక్కొక్క పాపం పేరు చెప్పి ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. ప్రజలు అలాగున్నారు, ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. ఒప్పుకున్నందువలన ప్రయోజనం ఏంటి? ఆయన మనకు వివరంగా చెప్తున్నాడు. ప్రతి పాపం పేరు చెప్పి ప్రభా ఇదిగో ఈ పాపంలో ఉన్నా, నేను ఇదిగో ఈ లోపంలో ఉన్నా, ఇదిగో ఈ శాపంలో ఉన్నా, నా హృదయానికి ఇది అంకితం అయిపోయింది, ఇది లేకపోతే నేను బ్రతకలేకపోతున్నా, ఇది చూడపోతే ఉండలేకపోతున్నా అనేవారు ఎంతమంది ఉన్నారు. సినిమా చూడండి ఉండలేరు, అమ్మాయిని చూడండి ఉండలేరు, భార్యను చూడండి ఉండలేరు, భర్తను చూడండి ఉండలేరు. కానీ రకరకాల పాపాలు ఉన్నాయి. ఈ పాపాలు మన హృదయంలో ఉండే కనుక ఒప్పుకోమంటున్నాడు యేసయ్య, విడిచిపెట్టమంటున్నాడు. విడిచిపెట్టే స్థితిలో నువ్వు ఉన్నావా అని పరీక్ష చేసుకో. విడిచిపెట్టని ఎడల నీ పాపములకు విడుదల లేదు, నిత్య రాజ్యము చేరలేవు. ఏదో ఒక దినాన అందరూ మరణించినట్టుగా మనము కూడా ఒక దినం చనిపోతాం, కానీ నిత్య రాజ్యంలోకి వెళ్ళం. రెండు ఉన్నాయి, రెండే మార్గాలు ఉన్నాయి. బైబిల్ నమ్ముకున్న పిల్లలకి, యేసయ్యని నమ్ముకున్న పిల్లలకి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పాతాళము, ఒకటి పరలోకము, అగ్నిగుండము, పరదేశు, ఇలాగున్నాయి. ఈ మార్గముల గుండా ఎవరు నడుపుతున్నారు? ఈ మార్గమును విడిచిపెట్టి ఎంతమంది భక్తి చేస్తున్నారు? మార్గములో నేనే మార్గము అని చెప్పిన దేవుడే ధైర్యంగా చెప్తున్నాడు, ఇదిగో నాతో కూడా నీవు నా రాజ్యంలో కూర్చుంటావు అని చెప్తున్నాడు. ఆయన పిల్లలకి మాత్రమే ఈ వాగ్దానం. నీళ్ళల్లో మునిగిన వాళ్ళకి, గుడికి వచ్చిన వాళ్ళకి కాదు, అలవాట్లు ఆచారాలు మాననేని వాళ్ళకి కాదు. ఎంతమంది ఆచారాలు మానేశారు, ఎంతమంది అలవాట్లు మానేశారు. దేవుని కోసం ఉపయోగపడే మనసు నీకుందా? దేవుని కొరకు త్యాగం చేసే ఆత్మ శక్తి నీకుందా అని అడుగుతున్నాడు ఈరోజు. నిజంగా ప్రభా ప్రార్థనకి వెళ్తున్నాము, ఆచారాలు మానలేదయ్యా. బంధువుల్లో ఎన్నో ఆచారాలకు రమ్మంటారు, విడిచిపెట్టలేదయ్యా. అయితే నువ్వు విడిచిపెట్టని ఎడల దేవుడు నిన్ను విడిచిపెడతాడు. ఎప్పుడైతే లోకమును, పాపమును, ఆచారములు, అలవాట్లు విడిచిపెట్టలేదో దేవుడు నిన్ను వెంటనే విడిచిపెట్టేస్తాడు. నిన్ను విడిచిపెట్టే ఉన్నాడేమో చూసుకో. విశ్వాసమైన ప్రియురాలా, విశ్వాసముతో నింపబడిన ప్రియులారా, మీరు పరీక్ష చేసుకోండి, పరీక్షించుకోండి. నిజంగా నేను విశ్వాసినేనా? నిజంగా దేవునికి నేను ప్రియురాలుగా ఉన్నానా, లేక దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని పరీక్షించుకోవాలి ఈరోజు. ఆయన మాటలు ఇవి. ఆయన ఒక మాట చెప్పితే నిప్పు కణం లాంటిది. అందుకనే ఆయన చెప్తున్నాడు కదా. ఇంకేం చెప్తున్నాడంటే 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. బలమైన మాట ఇది. క్రీస్తు యేసు సంబంధులు ఎవరు? శరీరమును దాని ఇచ్చలను దానితో కూడిన పాపముతో ఉండేటువంటి పిల్లలు, వాటిని నాకు అక్కర్లేదు ఇక పాపము, నా అవయవాల్లో, నా హృదయంలో ఈ మత్సరము దాగుండకూడదు అని క్రీస్తు యేసుతో కూడా పాపములను సిలువ వేసేసారట. ఎవరాళ్ళు అంటే క్రీస్తు యేసు నందున్న వారు మాత్రమే. ప్రార్థన వాళ్ళని వాక్యము ప్రకారంగా చూస్తే కేటీగా మాట్లాడుతున్నట్టుంది, గ్రేడ్ చేస్తుంది. ప్రార్థన వారెవరో, ప్రార్థన తెలియని వారెవరో, వాక్యానుసారంగా జీవితం ఎవరికి లేదో
వాక్యమే నిన్ను గ్రేడ్ చేస్తుంది. ఈరోజు ఎంతమంది వినాలనుకుంటున్నారో దేవుని యొక్క శక్తి గొప్పదని దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ అన్నాడు కదా, పాపమును విడిచిపెట్టిన వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. అది భేదాభిప్రాయం వచ్చేసింది. ఇప్పుడు ప్రార్థనలో ఉన్న పిల్లల్ని, ఆలయానికి వెళ్ళే పిల్లల్ని వాక్యం నిన్ను గ్రేడ్ చేస్తుంది. నువ్వు పరిశుద్ధం కలిగి ఉన్నావా, పవిత్రము కలిగి ఉన్నావా, పరలోక రాజ్యానికి నిలబడటానికి వస్తువుగా, పాత్రగా, మనిషిగా, త్యాగమూర్తిగా ఉండావా అని ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అందుకే నీ వాక్యం అంత తేటగా రాశాడు. వాళ్ళు మాత్రం దేవుని రాజ్యమును, ఎవరాళ్ళు, వాళ్ళ పేరేంటి అంటే కక్షలు, క్రోధములు, విమతములు, మత్సరములు, అల్లరి, భేదాభిప్రాయాలు కలిగిన వారు నిత్య రాజ్యములోకి వెళ్ళరు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని పిల్లలు మాత్రమే పసి కట్టుకోవాలి. ప్రార్థన చేసే పిల్లలు అందరిలోనూ ఉండావేమో కానీ కొందరిలో లేవు. వాక్యం ఇలాగ రాశాడు, అందరిలోనూ ఉండవేమో, కొందరిలో కూడా ఉండాలి. ఆ కొందరనే దేవుడు ఎన్నుకున్నవారు, ఆ కొందరే దేవుని ఏర్పాట్లో ఉన్నవారు, ఆ కొందరే దేవుని రాజ్యం వెళ్ళేది. గుడికి వెళ్ళే వాళ్ళందరూ కాదు, వాక్యం విన్న వాళ్ళందరూ కాదు, నీటిలో బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కాదు. యేసయ్య అంటే ఎరిగిన వారందరికీ దేవుని రాజ్యం లేదు. యేసయ్య అంటే మాకు కూడా తెలుసు, మా ఇళ్ళ కాడ ఒక చర్చి ఉంది, వాళ్ళు కూడా ప్రార్థన పెడతారు, మేము వింటున్నాం, మేము కూడా ఎరుగుదాం అంటే ఎరిగిన వాళ్ళందరికీ దేవుని రాజ్యం లేదు. యేసయ్య లక్షణాలు ఎంతమందిలో ఉన్నాయో, యేసయ్య శక్తివంతమైన వాక్యము మనల్ని నరములు, ఎముకలు, మూలుగులు, కండ్రముల నుంచి విభజించి మాట్లాడుతున్నాడు. నీ అవయవాలు ఎక్కడ తాకట్లో ఉండి అని అడిగాడు. నువ్వు ఎక్కడ పాపానికి బానిసగా ఉన్నావు అని అడుగుతున్నాడు. ఎక్కడ నీ వాక్యాన్ని స్వతంత్రించుకోలేని స్థితిలో ఉన్నావు, పరీక్షించుకో అని చెప్తున్నాడు. ఈ మాట చెప్తున్నాడంటే మనకి ఎంత భక్తి కావాలో, మనకి ఇప్పుడు చేసే భక్తి కానే కాదు. ప్రభా, నా అవయవాల్లో ఇంకా కొన్ని శాపాలు, కొన్ని పాపాలు ఏలుబడి చేస్తున్నాయి అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఈ వాక్యం విని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, ఎవరైతే కట్టులు తెంచుకోవటానికి ప్రయాసపడతారో, వాళ్ళకి భక్తిలో నడిచే రోజు ఇదే మొదటి రోజు. మారు మనసు పొందిన రోజు, బాప్తిసం తీసుకున్న రోజు కాదు. ఇప్పుడు ఈ వాక్యం విని పాపం అనే కట్టులు తెంచుకొని నీ అవయవాల శాపము నుంచి విడిపించి దేవునికి నిమగ్నంగా జీవిస్తే నీ జీవితంలో యేసుతో నడిచే రోజు మొదటి రోజు ఇదే. మొదటి రోజు ఇది నీ జీవితంలో మారు మనసు పొందిన రోజు, పాప క్షమాపణ పొందిన రోజు. ఈ రోజే ఈ వాక్యం విని ఈ రోజే మారు మనసు పొందితే, ఈ రోజే నీ కట్టులు తెంచుకోవటానికి ప్రయాసపడితే, ఈ రోజే నీకు మొదటి రోజు. ఈ సంవత్సరమే మొదటి రోజు నీలోకి వచ్చింది. ఎంతకాలం ముసుగేసుకొని ఉన్నావో, ఎంతకాలం ముసుగులో ఉన్నావో, వాక్యము తెలియక జీవించావో, ఆ కాలం అంతా వ్యర్థమైపోయింది. ఒకవేళ గుడికి వెళ్ళేవేమో, కానుకలు ఇచ్చేవేమో, దశమ భాగాలు ఇచ్చేవేమో, యేసయ్య చూస్తున్న దేవుడు. ఒకవేళ అమ్మగారు అయ్యగారికో మరుగు చేయవచ్చేమో, నువ్వు యేసయ్యకి మరుగు చేయలేవు. ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. ఈరోజు ఇన్ని అభిప్రాయాలు లోపల పాపాలు పెట్టుకొని వారు క్రీస్తు యేసులో బలవంతులు కాదని బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంది. మనమందరము ఆయన చిత్తం ఎరిగి ఆయన మాటకు వచ్చిన ఎలా ఆయన ఒకే మాట రాశాడు ఇక్కడ మనకి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. నువ్వు వేసావా? నీ పాపాలను సిలువకు అప్పగిచ్చావా? నీ పాపాలు దేవునికి వదిలేసి ఇక మీదట నేను కడుక్కుంటున్నా నా హృదయం ప్రభా నీ రక్తంలో. నీ హృదయం కడుక్కున్నావా? కడగబడినంత కాలం నువ్వు పాపివే, క్షమించబడలేదు, నీ పాపాలు నీ నుండి వేరవలేదు. బైబిల్ అంత తేటగా రాశాడు.
మన కోసమే. దేవునికి స్తోత్రం. మనము ఆత్మ అనుసరించి జీవించువారు అయితమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. దేవుని పిల్లలకు మాత్రమే ఈ వాక్యము వర్తిస్తుంది. ఎవరు ఒక్కరి మీద ఒకరు అసూయ, ఒక్కరి మీద ఒకరు ద్వేషం, సంఘములోనే కొందరికి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, అమ్మగారంటే ఇష్టం ఉండదు, అయ్యగారంటే ఇష్టం ఉండదు, ఆదివారం గుడికి వెళ్తామంటే తలనొప్పిగా ఉంటారు. వీళ్ళు కూడా చేసేది పాపాలే. వాళ్ళు తెలియక వ్యభిచారము, దొంగతనాలు, అబద్ధాలు, తాగుడు అవి చేస్తున్నారు. నువ్వు తెలిసి గుడికి వెళ్తూ వాక్యం వింటూ నీ మనసులో భేదాభిప్రాయం పెట్టుకుని నడుస్తున్నావు అంటే నువ్వు చావలేదు, క్రీస్తు యేసులో నువ్వు మృతి పొందలేదు. అందుకని నీలో ఇంకా కొన్ని పాపములు ఏలుబడి చేస్తున్నాయి. అందుకని యేసయ్యతో నువ్వు లేవని ఖచ్చితంగా ఈరోజు బైబిల్ మనకు తేటగా చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయంలో మొదటి మాట, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలను. దేవునికి స్తోత్రం. ఎంతమంది వెనకబడిపోయారో, ఎంతమంది మూయబడిన హృదయాలతో ఉన్నారో, ఎంతమంది దేవునికి బంధుత్వం లేకుండా, బంధము ప్రభువుకి మనకి పరిశుద్ధాత్మకి మనకి బంధం ఉండాలి. ఈ బంధం లేకుండా ఎంతమంది ఉన్నారో వారిని మెరుగైన మార్గంలో, మెళుకోగలిగిన దారిలో, వెలుగైన దారిలోకి నడిపించాలని దేవుని వాక్యం తేటగా చెప్తూ ఉంది. అందుకే అందును బట్టి మీ హృదయాలు ఈరోజే తెరవబడాలని ఆశ. ఎంతమంది హృదయాలు మూయబడిపోయినాయో వారందరూ హృదయాలు యేసునామములో తెరవబడును గాక, యేసునామములో తెరవబడును గాక. మీ అందరి హృదయాలు ఎక్కడ మూయబడిపోయినాయో, ఎక్కడ దాగి ఉన్నాయో, ఎక్కడ లోతులో ఉన్నావో పలు రకాల లోతులు చూసుకో, పలు రకాల పాపాలని పరీక్షించుకో. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను విడిపిస్తాడని నమ్మండి. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా 6వ అధ్యాయంలో మరి 14వ వచనం, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. అయితే మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరమవును అంటున్నాడు ఆ పౌలు గారు. పౌలు గారు పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవుని కొరకు సమర్పణ కలిగిన వాడు, దేవుని కొరకు త్యాగము చేయగలిగిన వాడు. ఏదైనా ఆయన సిలువ తప్ప మరి దేనికైనా నాకు అన్ని దూరం అవును గాక అంటున్నాడు. మనం కూడా ఆయన వల్ల త్యాగం చేయాలని, ప్రభువా ఎంతకాలం నేను భక్తి చేశానయ్యా, తెలవలేదు, మారు మనసు లేదు నాకు, నిజమే నీ కొరకు జీవిస్తా, నీ చిత్తం ఎరిగి నడుస్తా, అయ్యా నన్ను లేవనెత్తు, నా పాపముల నుంచి విడిపించుమని ఎవరైతే ప్రభువుని వేడుకుంటారో, ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడతారో వారినే దేవుడు రక్షిస్తాను అంటున్నాడు. నేను చెప్పే కదా, మేళలో బాప్తీసం తీసుకుంటే కాదు, ఆదివారం గుడికి వెళ్ళొస్తే కాదు, నీ ఆత్మీయ స్థితిలో నువ్వెక్కడ పట్టబడ్డావో నీకు తెలియాలి. నీ ఆత్మీయ స్థితి ఎక్కడ నీకు విరోధంగా ఉన్నాయో నీకు తెలియాలి. అందుకని ప్రార్థన చేయాలి. మనం అంత వివరంగా రాశాడు మన కోసం. ఇంకా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గలతీలో 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు. పౌలు స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు మనందరికీ అర్థమయ్యేలాగా. ఈ బైబిల్ చదివే వారందరికీ ఆయన పాపం ఏంటో, ఆయన రోగం ఏంటో, ఆయన ఏ సమస్యలో పట్టుబడ్డాడో గ్రేడ్ చేయొచ్చు. మనందరం టాలెంట్ గల వాళ్ళందరూ, జ్ఞానం గల వారందరూ, పరిశుద్ధాత్మ పూర్ణులందరూ ఈ వాక్యాన్ని
మనం గ్రేడ్ చేసుకుందాం. నిరర్ధకమైపోతాయి. వరములు, ఫలాలు, ప్రవచన వరములు నిలవవు. బైబిల్ అంతా మనం చదివి చూడు. పరిశుద్ధాత్మ పొందావా, పరిశుద్ధాత్మ పొందావా, ఊగితేనే, మాట్లాడితేనే, భాషలు వస్తేనే పరిశుద్ధాత్మ పొందాము అని అనుకుంటున్నారు మీరు. లేదు లేదు, నీకు కనపడకుండా మరుగయ్యి పరిశుద్ధాత్మ నీకు జ్ఞానంతో నడిపిస్తుంది. ఇది చేయొచ్చు, ఇది తప్పు, ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పుద్ది నీలో ఉండి. అది కూడా దేవుని ఆత్మే. వీళ్ళకి భాషలు లేవు కదా, వీళ్ళు ప్రార్థనలు కాదులే, వీళ్ళకి వరాలు లేవులే అనుకుంటున్నారేమో. భాషలైనా నిలవు, భాషలైనా నిరర్ధకమగును. వాక్యం చెబుతుంది. విశ్వాసము, ప్రేమ, నమ్మకము శాశ్వతమైనవి. నీ నమ్మకము, నీ విశ్వాసము నీ జీవితంలో నిన్ను ముందుండి నడిపించాలి. అంతేగాని భాషలు ఉన్నాయా లేవా, పరిశుద్ధాత్మ నీ మీద ఉందా లేదా, నువ్వు ఊగుతున్నావా లేదా, నువ్వు భాషలు ఆడుతున్నావా లేదా, అలా పరీక్షించబాకండి ఎవరిని కూడా. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అనుకో, దేవునికి స్తోత్రం అందాం, అంతే. వాళ్ళు మనం తీసివేయొద్దాం. వాళ్ళకి ఆ రూపంలో వాడుకున్నాడేమో, మనల్ని ఈ రూపంలో వాడుకుంటున్నాడు యేసయ్య. ఆత్మశక్తివంతుడు ఆయన, ఎలాగైనా వాడుకోగలడు, సమర్థుడు. అయితే ఆయన అంటున్నాడు కదా ఈ 2:20, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. అది తెంపేశాడు పౌలు గారు. గ్రేట్. ఆయన జీవితం గురించి బయలు చేసేస్తున్నాడు. ఇక మీదట నేను కాను, నా యందు నిలిచి ఉన్న పాపమే, కానీ నేను కాదు. ఇక నాకు దానికి శాల్యూట్ చెప్పేసేసా, ఇక నాకు దాంతో పని లేదు అని చెప్తున్నాడు. నా యందు జీవించుచున్నాడు యేసు ప్రభువారు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నాను, జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. పౌలు గారికి వరాలు లేవు, భాషలు లేవు. ఒక మాట చెప్పాలంటే పౌలు గారికి విశ్వాసము ద్వారే జీవిస్తున్నానని చెప్పేస్తున్నాడు. ఆయన కూడా కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు, ఇదిగో ఆ సంఘంలో ప్రార్థన చేశారు, ఆ కొరింథీ సంఘానికి వెళ్ళాను, ఇలాగ దెస్సలోని సంఘానికి వెళ్ళా, గలతీ సంఘానికి వెళ్ళా, అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా నాకు తెలియపరచబడింది, పరిశుద్ధాత్మ ద్వారా నాతో దేవుడు మాట్లాడాడు అని చెప్పాడు, అనుసరించాడు. కానీ అందుకోలా, పరిశుద్ధాత్మ వరం కావాలి, భాషలు మాట్లాడాలి అనుకోవట్లేదు ఆయన. నేను ఇక సిలువ యందే నమ్మకం ఉంచాను, విశ్వాసం ఉంచాను, విశ్వాసంతో ముందుకు కొనసాగిపోతున్నా అన్నాడు. మరి ఆయనకు దేవుని రాజ్యం లేదా? ఉందా లేదా? ఉంది. ఆయన దేవుని కొరకు ప్రాణమే ఇచ్చాడు, త్యాగము చేశాడు. నీవు దేవుని కొరకు ఏమి త్యాగం చేయగలవు? ఒక పండుగ వస్తుందంటే 1,000 రూపాయలు కానుక ఇవ్వటానికి చాలా గజగజ వణికిపోతావే. దేవుని కొరకు త్యాగం చేసే మాటలు నువ్వు ఎవరికి తెలియచెప్పగలవు? నీలో ఉన్న విశ్వాసాన్ని ఎవరికి వెల్లడి చేయగలవు? అందులో నువ్వు త్యాగంగా ఉంటే ఏదైనా నువ్వు త్యాగం చేసినట్టే. లక్షలు నీకు లేకపోయినా లక్షల కన్నా విలువైంది నీలో ఉన్న త్యాగము, విశ్వాసము, నమ్మకము, ప్రేమ శాశ్వతమైనవి. ఆయన అంటున్నాడు కదా 2వ అధ్యాయంలో 16వ వచనం చదువుతున్నా నేను. పాపులము కాము, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము.